హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. సో టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పాలనకు సంబంధించి ఇన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తూ వస్తుందో అది నిజమంటూ కేంద్రం కూడా ఏకీభవిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. అది చంద్రబాబు నాయుడు గారి సర్కారుకు కోలుకోలేని షాక్. ఇన్ని రోజులుగా ఏదైతే నాలాంటి వాళ్ళు కానీ, వైసీపీ పార్టీ కానీ, అదేవిధంగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనకు సంబంధించి చెప్తే వీళ్ళు ఓర్వలేక చెప్తున్నారో, రాజకీయ ఆరోపణలు చేస్తున్నారో, వీళ్ళది నీలి మీడియా, వీళ్ళు పేటీఎం బ్యాచ్లు రాష్ట్రానికి శనిలా దాపరించారని మాట్లాడేటటువంటి మూర్ఖులు మరి దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు కేంద్రమే నివేదిక ఇచ్చినటువంటి క్రమంలో సో ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా అబద్ధాలనేది చెప్తా ఉన్నారు. ఇక చెప్పలేనటువంటి పరిస్థితి. నిజం ఆ రోజు మీరు దాచేయగలరు కానీ మరుసటి రోజు ఆ నిజం దాగదు. ఇప్పుడు చాలా ఫాస్ట్గా నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి విషయాలను మరి కేంద్రం దృష్టికి, అంటే ఢిల్లీలో ఒక కదలిక తీసుకురావడము, పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి ఒక చర్చ జరిగేలా చూడడము. పార్లమెంట్లో చర్చ జరిగిందంటే దేశవ్యాప్తంగా చర్చ జరిగినట్టే లెక్క. సో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సక్సెస్ అయింది. సో వాళ్ళు చెప్తున్న ప్రతి అంశాన్ని ఏకీభవిస్తూ ఢిల్లీ కూడా ఒక రిపోర్ట్ని ఈరోజు విడుదల చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైతే 2024, 2025కి సంబంధించి గణాంకాలను చూస్తే వైసీపీ పార్టీ చెప్పినటువంటి అంశాలు పార్లమెంట్లో 319 ఈ కేసులకు సంబంధించి, ఇక్కడ దీంట్లో 126 లైంగిక కేసులు, 12 అత్యాచార యత్నాలు, 35 లైంగిక వేధింపులు, 97 భౌతిక దాడులకు సంబంధించి, ఎస్టీలపైన 69 కేసులు కానీ, రాజకీయ హింసకు సంబంధించి 133 కానీ, దాంతోపాటు ఏపీ హైకోర్టు కూడా 12 సార్లు వీళ్ళని తప్పుపట్టినటువంటి అంశాలకు సంబంధించి కానీ ప్రతిదీ కూడా మరి ఈరోజు పార్లమెంట్లో ప్రస్తావించడం, ఎస్ వీళ్ళు చెప్పేది కరెక్టే, వీళ్ళు చెప్తుంది వాస్తవం అనడానికి కేంద్రం కూడా ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 36 ఈ పోలీస్ శాఖలకు సంబంధించినటువంటి పనితీరు పైన మరి ఒక నివేదిక వచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, కనీసం టాప్ 10లో లేకపోయినా టాప్ 20లోనైనా ఉండాలి కదా, టాప్ 25లోనైనా ఉండాలి కదా, అక్కడ కూడా లేదు. ఏపీ 26వ స్థానానికి పడిపోయింది. ఎంత దారుణమో చూడండి. మరి ఇన్ని రోజులు వైసీపీ పార్టీ చెప్తున్నది కరెక్ట్ అనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ ఏం కావాలండి? అంటే ఇక్కడ కొన్ని అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించారు. అంటే పనితీరు నాసి రకంగా ఉండడం, పోలీస్ వ్యవస్థ అంటేనే యాక్టివ్గా ఉండాలి, పరిగెత్తాలి ప్రజలకు భద్రత కల్పించే విషయంలో, కానీ అది నాసి రకంగా ఉంది. సంస్కరణలు తీసుకురావడంలో కూడా పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తేనే న్యాయం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారి సంస్కరణలు నేనే తెచ్చాను, విజనరీ అని అంటారు కదా, మరి ఏ మాత్రం కూడా సంస్కరణలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇందులో లేదు. మరి కంప్లీట్గా ఇక్కడ హోంమంత్రి వంగల్పూడి అనిత గారు కంప్లీట్గా ఫెయిల్ అయిన పరిస్థితి. దర్యాప్తు ప్రమాణాలు కూడా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ దర్యాప్తు కూడా మెరుగుపడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దర్యాప్తు అనేది ఆ ప్రమాణాలు మెరుగైన ప్రమాణాలు ఉంటేనే దర్యాప్తు వేగంగా సాగుతుంది, బాధితులకు న్యాయం జరుగుతుంది. అది లేదు. ఇంకొకటి, సాంకేతిక పరిజ్ఞానం అసలే లేదంట. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది పోలీస్ శాఖ బాగా వినియోగించుకోవాలి. సో అది లేదు. ఉన్నటువంటి సీసీ కెమెరాలనే మాయం చేస్తారు, క్లౌడ్ సర్వర్లు ఉంటే అక్కడ మాయం చేస్తారు, ఇంకెక్కడ సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది? ఇతర శాఖలలో సమన్వయపరచుకోవడం అనేటువంటిది సున్నా అంట. ప్రజలకు భద్రత కల్పించడంలో కంప్లీట్గా ఫెయిల్యూరు. 4 భాగాలుగా ఈ పనితీరుకు సంబంధించి విభజిస్తే అంటే 4 భాగాలకు సంబంధించి 100 మార్కులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సంస్కరణలకు సంబంధించి ఉంది, అందులో 20 మార్కులు కేటాయిస్తే అందులో వచ్చిన వీళ్ళకు 14 మార్కులు. అంటే ట్యాబులు ఇచ్చేది లేదు, పోలీస్ స్టేషన్కి ఒక ట్యాబ్ ఇవ్వడం, సరైనటువంటి వారికి అవగాహన కల్పించడం కానీ, ఈ కేసులు తొందరగా నమోదు చేసి విచారణ ఇట్లాంటివి ఏమీ లేవు అక్కడ. దర్యాప్తు విధానం ఇప్పుడు దర్యాప్తు విధానం పైన వారికి శిక్షణ కల్పించాలి. దర్యాప్తు ఎలా చేయాలి ఏందని కల్పిస్తే వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తారు. సైబర్ పరిజ్ఞానం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది, ఫోరెన్సిక్ పరిజ్ఞానం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఏవి కూడా వీళ్ళు కల్పించినటువంటి దాఖలాలు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అట్టడుగు స్థానంలో ఉంటుంది, అంటే 26వ స్థానంలో ఉంది. హర్యానా లాంటి చిన్న ప్రాంతాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా 100 మార్కులకు గాను 98, 95, 80, 85 ఇలాంటి అత్యధిక మార్కులు సంపాదించి టాప్ పొజిషన్లో ఉన్నాయి. మరి మేమే నెంబర్ 1, ఇంకా కూటమి వచ్చిన తర్వాత ప్రజలు పండగ చేసుకుంటున్నారంటే ఎక్కడ పండగ చేసుకున్నారు? ఏమవుతుంది? నిన్న గుంటూరు మహిళపైన వివస్త్రం చేసి దాడి చేసిన టీడీపీ పార్టీ నాయకులు
లాకప్ డెత్లకు సంబంధించి ప్రత్యేకించి చెప్పకర్లే, దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సో ఇట్లా వీళ్ళ పనితీరుకు సంబంధించి వెనకబడిపోయినటువంటి పరిస్థితి, గణాంకాలన్నీ పార్లమెంట్ వేదికగా వైసీపీ బయటపెట్టినటువంటి క్రమంలో మరి దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉన్నది. ఏంటి ఏపీలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి, అంటే ఏపీ పరువు తీసేస్తూ ఉన్నారు, వీళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ పోలీస్ శాఖను వాడుకుంటున్నారు. దానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు చెప్పగలరా మా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారంటే మరి దీని పరిస్థితి ఏంటి? ఇవన్నీ కేంద్రం ఇచ్చినటువంటి రిపోర్ట్, ఒక నివేదిక. ప్రజలకు భద్రత కల్పించడం కన్నా వాళ్ళ స్వప్రయోజనాల కోసమే పనిచేసినట్టుగా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.